ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. హల్లెలూయా. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. మన బలం ఏంటండి? యెహోవా యందు ఆనందించుట వలన అంట. మనం దేవుని యందు ఆనందిస్తూ ఉంటే, సంతోషిస్తూ ఉంటే మనకు బలం వస్తుందంట. దేవుని యందు ఎలా ఆనందించాలి, ఎలా సంతోషించాలి అంటే, మన దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు అని మనము నమ్మాలి. ఆరోగ్యాన్ని ఇచ్చాడు అని మనం నమ్మాలి. మనకి శాంతినిచ్చాడని నమ్మాలి. సమాధానం ఇచ్చాడని నమ్మాలి. మనకి ఉద్యోగం ఇచ్చాడని నమ్మాలి. మన పరిస్థితులన్నీ తారుమారు చేసేసాడని నమ్మాలి. అన్ని విషయాల్ని బట్టి మనము సంతోషించాలి. దేవుడు ఈ లోకంలో మనము స్వతంత్రులుగా ఉండటం కొరకు, మనము సంతోషంగా ఉండటం కొరకు, మనము శాంతిగా ఉండడం కొరకు మరి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించారు. మరి ప్రేమ స్వరూపి అయిన మన దేవుడు మానవ రూపంలో వచ్చి మరి ఆయన కలువరి సిలువలో ఆయన శరీరాన్ని గాయపరుచుకొని ఆయన రక్తాన్ని కార్చి మనము స్వాతంత్రులుగా ఉండడం కొరకు, మనము శిక్ష నుంచి విడిపించడం కొరకు ఆయన మరి కలువరి సిలువలో దీనుడై మరణించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం వైపున కూర్చున్నాడని మనకి తెలుసు. అది మనం నమ్మి విశ్వసించాలి. కాబట్టి మన దేవుడు మన కొరకు మన రోగాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మనలను ఈ లోకంలో సంతోషంగా ఉంచటం కొరకు ఆయన అంత త్యాగాన్ని చేశాడు. కాబట్టి ఆయన యందు మనం ఆనందిస్తే మనకి బలం వస్తుంది. నూతన బలముతో మనము నింపబడతాము. మే ద లార్డ్ బ్లెస్ యు అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.